అసలు ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం పైన చాలా గౌరవం ఉండే ఒకప్పుడు. అసలు వీటిపైన ప్రభుత్వానికి ఏమైనా అజమాయిషి ఉందా? వీళ్ళు చేస్తుంది ఏంది? మాఫియానా, బిజినెస్సా, నిజంగా సర్వీసేనా? కోవిడ్ 2019లో కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఏ ఒక్క పేషెంట్ అడ్మిట్ అయినా కూడా ఒక యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ దాని ఛార్జ్ ఎంత తెలుసా? హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఫీజు 8,000 రూపాయలు ప్రొవిజనల్, పర్మనెంట్ అయితే 16,000 రూపాయలు. అంటే డిసీజ్తో కూడా సంబంధం లేదు. వాడు ఇచ్చే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కి నామినల్ ఫీజు తోటి సర్వీస్ అవ్వడం చేస్తుందంటే అది క్రైస్తవ మిషనరీలు మాత్రమే. హిందూ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అధికారికంగా చెప్పిన మాట, నెగిటివ్ ఒపీనియన్. దేవరకొండ ఎంత బిగ్ మాఫియా అయిందంటే చిన్న చిన్న క్లినిక్లు పెట్టి, చిన్న చిన్న ఆసుపత్రులు పెట్టి ఒక్కొక్కడు 5 అంతస్తులు పెట్టారు. గవర్నమెంట్ పే చేసి జస్ట్ వాళ్ళు 24,000. ఈ రెఫరల్ సిస్టమ్ అనేది పెద్ద బిగ్ మాఫియా అండి. అంటే వాళ్ళ టెన్షన్లో ఉంటారు పాపం పేషెంట్స్. అర్థం కాని మోసం ఏదైనా జరుగుతుందంటే మెడికల్ అది. స్లో పాయిజన్. ఠాగూర్ సినిమా వచ్చిన తర్వాత బయటపడ్డది. డాక్టర్లు ఇప్పుడు అదే మ్యాక్స్ క్యూర్, ఇప్పుడు నీలాద్రి హాస్పిటల్ మానవత్వం మ్యాక్స్ క్యూర్. డెడ్ బాడీ ఇవ్వనీకే మిగతా 7 లక్షలు కట్టి ఆ డెడ్ బాడీ తీసుకొని పోవాలి. వాళ్ళు బోర్డు కూడా పెడతారు కదా డాక్టర్లు. హైలైట్ గమ్మత్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ హాస్పిటల్ మీద దాడి జరిగితే నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు వేయాలి. అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఈ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చే యంత్రాంగం ఏమైనా ఉందా? క్లినిక్ పెట్టుకోవాలన్నా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాలన్నా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాలన్నా అండర్ డిఎంఎన్హెచ్ఓ ఫైర్ పర్మిషన్ డిఎంహెచ్ఓ పెట్టిస్తారు. ఎక్కువ ఎత్తున చంపాయాలనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ప్రజలకి పేషెంట్ జరిగిన నష్టాన్ని హాస్పిటల్ నుంచి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వలన, హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం వలన చనిపోయిందంటే కేసెస్ 11,40,00,000. మన తెలంగాణలో ఏమైనా జరిగినాయి? హైదరాబాద్ ప్రాంతంలో అట్లాంటి సాయికృష్ణ న్యూరోలో కూడా ₹1,00,00,000 కాంపన్సేషన్ కట్టి హాస్పిటల్ కానీ మనం కంప్లైంట్ చేయాలి. ప్రాథమికంగా మనకు అందుబాటులో ఉండే అధికారి. ఒకవేళ అపోలో లేదంటే యశోద లాంటి హాస్పిటల్ జరిగింది, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేద ప్రజలకి ఏమన్నా సర్వీసు ఉచితంగా చేసేది అవకాశం ఉందా ప్రైవేట్ హాస్పిటల్? మీరు 10% ఎంతమంది పేదోళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఇన్ పేషెంట్లో మీరు ఫ్రీ సర్వీస్ చేయాలి. క్రాస్ చెక్ చేసే యంత్రాంగం లేదు, మానిటరింగే లేదు, రిక్రూట్మెంటే లేదు. ఎవడింగా చేసేది? 10% అమలు అవుతుందా లేదా ఎవరు చూడాలి? డిఎంహెచ్ఓలు చూడాలి. ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ లీడర్ కానీ ఇంతవరకు చెప్పట్లేదు. ఏ మీడియా సంస్థలు కూడా ఎవడు కూడా దోపిడీ చేయొద్దు, అడ్డగోలు ఎవరని చేయొద్దు, అడ్డగోలుగా బిల్లులు వేయొద్దు, పేషెంట్లను అన్యాయం చేయొద్దు. యాక్ట్ ఇంప్లిమెంట్ కావట్లా. యాక్ట్ చేసిన పార్టీలు కూడా బయట చెప్పట్లేదు. ఏ హాస్పిటల్లో ఏ వ్యాధికి న్యాయం జరుగుతుంది, ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వస్తుంది, ఆర్థోపెడిక్ ఇందులో వస్తుందా రాదా, కార్డియాక్ ఇందులో వస్తుందా రాదా. పొలిటికల్ పార్టీలు ఎలక్షన్ వచ్చింది అనుకో, ఇంటింటికి గుర్తులు పంపిస్తారు, పాంప్లెట్ పంపిస్తారు. ఒక ఆరోగ్యశ్రీ పేజ్ మీద ఒక 5-6 పేజీలు పోతే ఏమైతే ప్రతి ఇంటికి ఒక దయాదారి బిచ్చం మీద అడ్మిట్ చేసుకునేటప్పుడేమో ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పాడు. తర్వాత వాడు ఆపరేషన్ సర్జరీ బిఫోర్, ఆ సర్జరీ అయిన తర్వాత 60,000 రూపాయలు వసూలు చేశాడు. ఎక్కడ మానవత్వం లేదు. ఆ మమతా హాస్పిటల్ అడ్మిట్ అయితే న్యూరో ప్రాబ్లం తోటి సర్జరీకి 3 లక్షల రూపాయలు చెప్పారండి. పేషెంట్స్కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ ఫీజు ఎంత తీసుకోవాలి, టెస్టులకి ఎంత తీసుకోవాలి అనేది ఏమైనా ఉందా గవర్నమెంట్ పెట్టి? క్వాలిఫైడ్ లేని డాక్టర్స్ వస్తున్నారు. లైక్ చైనా నుంచి, ఫిలిపియన్ నుంచి, తైవాన్ నుంచి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తుంది అసలు మెడికల్ సర్వీసా, బిజినెస్సా, మాఫియానా? అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయొచ్చా ప్రజల నుంచి? ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి సర్వీసు పొందడానికి ప్రజలకున్న హక్కు ఏంది? ఆ ప్రజల హక్కును నెరవేర్చే యంత్రాంగం ప్రభుత్వంలో ఉంది. ప్రజల హక్కులు హరిస్తే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు వేసి జలగల్లెక్క ప్రజల రక్తాన్ని తాగితే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరు అసలు అజమాయిషి దానిపైన ప్రభుత్వం పరంగా అనే ఇట్లాంటి విషయాలపైన, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్స్ ఇచ్చేవారు, ఆ పర్మిషన్స్లో ఉన్న నిబంధనలు ఏంటి, ఏ ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాస్పిటల్స్ రన్ అవ్వాలి, అసలు నిజంగా ఆ నిబంధనలు పాటిస్తున్నారా, పాటించకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి ప్రజలు? ఇట్లాంటి విషయాలపైన ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పైన, ప్రైవేటు వైద్యశాలలు చేస్తున్న దందా పైన, మాఫియా పైన, బిజినెస్ పైన పెద్ద ఎత్తున ఒక దశాబ్ద కాలంగా ఉద్యమం చేస్తున్న ఒక వ్యక్తి మన ముందున్నారు. ఆయన కార్పొరేట్ ఆసుపత్రులపైన, ప్రైవేటు వైద్యశాలలపైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వాళ్ళు చేస్తున్న అన్యాయాలపైన, ప్రజలు జరుగుతున్న అన్యాయం పైన. వారే ప్రేమ్ కుమారు, సిజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అసలు డెప్త్గా
ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ నిబంధనలు పాటించాలి, దానికి ఉన్న రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, జీవోలు ఏమున్నాయి, ఆ జీవోలు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు, ఇంప్లిమెంట్ కాకపోతే ఏ యంత్రాంగాన్ని మనం అడగాల్సింది, వాళ్ళపైన ఎట్లాంటి జరిమానాలు విధించవచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన అనే విషయాలపైన ప్రేమ్ కుమార్ గారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కు అంటే మెడికల్ మీద ప్రత్యేకంగా ఈ ప్రజలకి అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ తీసుకొస్తున్న ఏటీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, అసలు ఏంటి ప్రైవేటు హాస్పిటల్స్ ఓకే మేము సర్వీస్ చేస్తున్నాం అంటున్నారు. నిజంగా సర్వీస్ చేస్తున్నారా, బిజినెస్ అది అంటే ఏది అర్థం కాని పరిస్థితి ప్రజలకి. బిజినెసా లేదంటే పెద్ద మాఫియానా తెలియని పరిస్థితి. అసలు వీటిపైన ప్రభుత్వానికి ఏమైనా అజమాయిషి ఉందా? వీళ్ళు చేస్తుంది ఏంది, మాఫియానా బిజినెసా నిజంగా సర్వీసేనా? యాక్చువల్గా మీరు అన్న పాయింట్ ఏంటంటే సర్వీస్ అనే పాయింట్ చాలా దూరంలో ఉంది వాళ్ళకి. ఎందుకంటే వైద్యం పైన చాలా గౌరవం ఉండే ఒకప్పుడు. తర్వాత ప్రజలకు ఏమైందంటే అవేర్నెస్ వచ్చింది బాగా. వైద్యం పైన ఎప్పటివరకు గౌరవం ఉండే అంటే బిఫోర్ కరోనా వరకు వైద్యం అంటే చాలా రెస్పెక్ట్ ఉండే. ఎప్పుడైతే కరోనాలో ప్రత్యక్షంగా ప్రజలు అనుభవించారు, ప్రత్యక్షంగా చూసిరు, ఆ బాధలు చూసిరు, హాస్పిటల్ యొక్క ఆగడాలు చూసిరు, హాస్పిటల్ యొక్క దౌర్జన్యాలను చూసిరు, హాస్పిటల్ యొక్క కకృతితనం చూసిరు. ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ మాఫియాని ఎప్పుడు బయటపడ్డదంటే ఇది కోవిడ్లో మనకు కరెక్ట్గా చూసుకుంటే ఒక 4 ఏళ్ల క్రితం కోవిడ్ 2019లో కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఏ ఒక్క పేషెంట్ అడ్మిట్ అయినా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం 10 లక్షల పైన బిల్ వేశారండి. ఓకే, మినిమం 10 లక్షల పైన బిల్ వేశారు. నువ్వు పేదోడా, మధ్యతరగతి, రిచ్ పర్సనా, విఐపా, ఏది సంబంధం లేకుండా మినిమం 10 లక్షలు. అంటే డిసీజ్తో కూడా సంబంధం లేకుండా, డిసీజ్తో సంబంధమే లేకుండా వాడిచ్చేది ఏంటి, యాంటీబయాటిక్. ఓకే, వాడిచ్చే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కి కోవిడ్లో 10 లక్షల బిల్లు. అంటే మినిమం రోజుకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు బిల్లు. మినిమం రోజుకు 1 లక్ష. మీకు ఆ కాపీ చూపిస్తాను. ప్రింట్ మీడియా మెయిన్గా రాసింది, పెద్ద ఆర్టికల్ వచ్చింది, పెద్ద ఆర్టికల్ సాక్షిలో రాశారు. రోజుకు 1 లక్ష, రోజుకు 1 లక్ష, రోజుకు 1 లక్ష ఉండేయండి. రోజుకు 1 లక్ష ఉన్న పరిస్థితిలో ఇక చెప్పండి, ఇప్పుడు దీన్ని మీరు సర్వీస్ అయినా ఎట్లా అంటారు? బిగ్ మాఫియా ఇది. సర్వీస్ నుంచి బిగ్ మాఫియాకి వచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే దోసుకుంటారు అనేది ఒక గౌరవం ఉండే. సర్లే వైద్యం అయితే అందిస్తారు కదా, ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక ఎవరైనా ఇప్పుడు ప్రతి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు రోగి ఎవరైనా కూడా ఒక ఆశతోటి, ఒక గౌరవంతో వస్తారు హాస్పిటల్. ఆ గౌరవాన్ని, ఆ ఆశను భంగం చేసి భయభ్రాంతులకు గురిచేసి దోసుకునే పరిస్థితికి వచ్చింది పేషెంట్లు. మీరు కరెక్ట్గా 2 days బ్యాక్ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అధికారికంగా చెప్పిన మాట, ఆసుపత్రుల పైన కల్వరి టెంపుల్ సతీష్ గారి మీటింగ్కి వచ్చి, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి వచ్చి అధికారికంగా చెప్పిన ఆయన చెప్పాడు ఈ మాట కూడా. నేను అధికారికంగా చెప్తున్నాను చెప్పాడు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యను కానీ, ఆసుపత్రి వైద్యం కానీ ఉచితంగా లేదంటే మినిమం ఛార్జబుల్ అంటే నామినల్ ఫీజు తోటి సర్వీస్ ఎవడన్నా చేస్తుందంటే అది క్రైస్తవ మిషనరీలు మాత్రమే అని చెప్పారు. మిగతా ఎవ్వడు కూడా దోసుకునే పనే ఉంది. అడ్డగోలుగా దోసుకొని ఎవ్వరికి మానవత్వం లేకుండా అడ్డగోలుగా దోసుకునే వ్యవస్థకు వచ్చిందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అధికారికంగా చెప్తున్నా అని చెప్పారు. ఓకే, అట్లాంటి గౌరవం ఉన్న ఆసుపత్రులు లాస్ట్కి ఆసుపత్రులు అంటే ఒక మాఫియా లాగా తయారైపోయి, మాఫియాలాగా తయారైపోయి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మా ఇంట్లో మా పెద్దక్క వాళ్ళ కొడుకు డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. స్వయంగా మా అక్క అన్న మాట ఏంటంటే, ఆమె కొడుకే కదా, కొడుకు డాక్టర్ కదా, కోవిడ్లో ఈ తతంగం అంతా చూసి, టీవీలలో చూసి, ఇలా మాఫియాలు చూసి, ఇలా ఆగడాలను చూసి స్వయంగా ఆమె అన్న మాట, నా కొడుకు డాక్టరే అయినా కూడా ఇంత దొంగలు ఉంటారా డాక్టర్లు అనేది నాకు ఈరోజు అర్థమైందని అన్నది. సొంత తల్లి అన్నది. నెగిటివ్ ఒపీనియన్ పడ్డది. డాక్టర్లు అంటే ఇంత మోసగల్లా, ఇంత దోసుకుంటారా, ఇంత అన్యాయమా? భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, అంటే కన్న కొడుకుని ఆమె అంటే కన్న కొడుకునని కాదు, డాక్టర్ ఉన్న వ్యవస్థ మీద ఆ వ్యవస్థ పైన పోయింది. మామూలు ప్రజానికానికి ఇంకేత పోయింది. అదే చెప్తున్నా కదా, సొంత కన్న కొడుకు డాక్టర్ అయినా కూడా ఆ వ్యవస్థ మీద ఆమె గౌరవం పోయింది. కోవిడ్లో అంత దోసుకున్నారండి. ఇంకోటి చెప్పాలన్నా, ఇక్కడ కోవిడ్ వచ్చింది కాబట్టి పాయింట్, కోవిడ్లో మాకు తెలిసిన బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఝాన్సీ అని, జాన్ అని మాకు మంచి క్లోజ్ ఫ్యామిలీ
ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ అత్తమ్మను బతికించుకోవడానికి కిమ్స్ హాస్పిటల్లో దాదాపు 35 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ అప్పు కోవిడ్ అయిపోయి కూడా 4 సంవత్సరాలు అయింది కదా, ఆ అప్పు ఇప్పటికీ ఇది కడుతున్నారు. ఈఎంఐ తెచ్చిన మిత్తి కడుతున్నారు ఇప్పటికి, ఈ రోజుకి 4 ఏళ్ల నుంచి. అంటే ఆ రోజు బాగుపడ్డ ఆసుపత్రులేమో రెట్టింపు అయింది, ఇన్వెస్ట్ చేసారు, కొత్త బిల్డింగ్లు వచ్చినాయి, రియల్ ఎస్టేట్కి ఎంటర్ అయ్యారు, రకరకాలుగా ఎంటర్ అయిపోయి పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆ రోజు హాస్పిటల్ పడ్డ రోగి ఈ రోజుకి అప్లపాలై, కోవిడ్ తర్వాత అప్లపాలైన వాళ్ళు ఆర్థిక వ్యవస్థ కుదేలు పడ్డది మన రాష్ట్రంలో. ఇప్పటికీ ఆ అప్పుల నుంచి తేరుకోలేని పరిస్థితి. ఇంకా చెప్పండి, ఇది మాఫియా కాకుండా ఏమంటారు? ఎవరికైనా మానవత్వం ఉందా కొంచెమన్నా? వైద్యం అనేది ఎంత గౌరవప్రదమైన వృత్తి అండి అది. ఆ వృత్తి నుంచి కనికరం లేని పరిస్థితికి వచ్చి పేషెంట్లు వస్తే చాలు. ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవరకొండ ఉంది, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ. ఆ దేవరకొండ ఎంత బిగ్ మాఫియా అయిందంటే చిన్న చిన్న క్లినిక్లు పెట్టి, చిన్న చిన్న ఆసుపత్రులు పెట్టి ఒక్కొక్కడు 5 అంతస్తులు కట్టారు అక్కడ. ఎక్కడి నుంచి దోసుకుంటున్నారు ఇదంతా? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? ప్రజలు నువ్వు దోసుకోకపోతే ఎక్కడిది నీకు ఇంత? నువ్వు చేయాల్సింది సర్వీసే కదా. నేను అంటున్న డాక్టర్లకి సూటి ప్రశ్న, మీరు ఒక క్లినిక్ రన్ చేయాలంటే, ఒక క్లినిక్ పర్మిషన్ తీసుకోవాలంటే 2000 రూపాయలు ఫీజు సంవత్సరానికి. 2000 రూపాయలు పర్మిషన్ ఒక పేషెంట్ దగ్గరే వస్తాయి. నేను చెప్తాను, ఒక యశోద హాస్పిటల్, ఒక అపోలో హాస్పిటల్ ఉంది కదా, ఆ ఒక యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, దాని ఛార్జ్ ఎంత తెలుసా? హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఫీజు 8000 అండి. మొత్తం హాస్పిటల్ పర్మిషన్కి 8000. నేను చెప్పేది అధికారికంగా చెప్తున్నాను. జీవో ఉందా? ఇది పరిస్థితి. 8000 రూపాయలు అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి 8000 రూపాయలు గవర్నమెంట్ ప్రొవిజనల్. పర్మనెంట్ అయితే 16000 రూపాయలు గవర్నమెంట్ పే చేసి జస్ట్ వాళ్ళు పే చేసేది. ఒక క్లినిక్ పే చేసేది ప్రొవిజనల్ 2000, పర్మనెంట్ 4000 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, మీకు గవర్నమెంట్ మిమ్మల్ని నమ్మి మీరు సర్వీస్ చేస్తారని చెప్పేసి నమ్మి మీకు నామినల్ ఫీజు మీరు పెడితే మీరు ఎంత దోసుకుంటున్నారు ఒక్కొక్కరి దగ్గర? మీరు ఎంత దోసుకుంటున్నారు చెప్పండి, మీరే చెప్పండి. ఇక ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చూడండి. ఇక నామినల్ ఫీజు ఏమో మీ మీద గౌరవంతో మీకు ఇచ్చారు, నువ్వేమో అడ్డగోలు వ్యవహారం చేసేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసి అడ్డగోలుగా దోసుకుంటున్నావు. నీకు ఇక్కడ కనికరం ఉందా? నీ గవర్నమెంట్ ఎంత నమ్మకంతో నీకు నామినల్ ఫీజు పెట్టింది? నీకెందుకు పేషెంట్ల మీద జాలి ఉండదు? నీకెందుకు ఆ పేషెంట్ల మీద దయ ఉండదు? నీకెందుకు కనికరం ఉండదు? నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఆ కన్సర్న్ ఉండదా నీకు? ఇంత దోసుకుంటారా? నువ్వు రోజుకు ఒక్కొక్కరి దగ్గర 5-6 వేలు తీసుకున్న పరిస్థితి. ఫీజులే, ఓపీ ఫీజులు. ఇప్పుడు నువ్వు యశోద అపోలోకి వెళ్ళండి, 2000 రూపాయలు ఓపీ ఫర్ హెడ్. నువ్వు ఏ నామినల్ క్లినిక్ వెళ్ళు 500 రూపాయలు ఓపీ సిటీలో. ప్రిస్క్రిప్షన్ దేవరకొండ లాంటి వాటిలో కూడా, టౌన్లలో కూడా నీకు 300 నుంచి 400 రూపాయలు. ఇది పరిస్థితి. ఇంత ఘోరమైన వ్యవస్థ తయారైంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకొక సిస్టమ్ ఏముందంటే, ఈ రెఫరల్ సిస్టమ్ ఉంది. ఈ రెఫరల్ సిస్టమ్ అనేది పెద్ద బిగ్ మాఫియా అండి. రెఫరల్కి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. దేవరకొండ ప్రాంతం ఉంది, కల్లకుర్తి ఉంది, కరీంనగర్ ఉంది, ఆదిలాబాద్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ టౌన్లలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రజలు ఉంటారో, ఈ ప్రజలు ఈ క్లినిక్ల దగ్గరికి ఏదైనా రోగంతో, గ్యాస్ట్రోఎంటాలజీ ప్రాబ్లం తోటి కానీ, కార్డియాక్ తోటి కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయితే కానీ ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందంటే, వీడు అక్కడ ఉన్న డాక్టర్, టౌన్లలో ఉన్నటువంటి డాక్టరు నియర్ బై హాస్పిటల్తో టైప్ అవుతారు. నియర్ బై హాస్పిటల్తో టైప్ అయ్యి వాడిని అక్కడ పంపించినందుకు, పేషెంట్ని అక్కడ పంపించినందుకు వీనికి రెఫరల్ ఎంత? ఒకప్పుడు 5,000, 4,000, 5,000 గుడ్ విల్ ఇచ్చేవాళ్ళు పంపించినందుకు. లాస్ట్కి అది ఏమైందంటే 50% కాడికి వచ్చింది. 1,00,000 రూపాయల బిల్ అయితే రెఫరల్ చేసినందుకు 50,000 పంపించాలి. ఉందా అట్లా? ఇప్పుడు జరుగుతున్న తతంగం. రంగారెడ్డి జిల్లాలో పోండి, రంగారెడ్డి జిల్లాలో దేవరకొండ నుంచి వచ్చే పేషెంట్లతో బతుకుతుంది సగం. దేవరకొండ నుంచి వచ్చే పేషెంట్లతో సగం బతుకుతుంది హాస్పిటల్స్ అని. ఎంత ఘోరం అంటే 20%, 30%, లాస్ట్కి 50%కి వచ్చింది. అంబులెన్స్ వాడు కూడా 20,000 తీసుకున్న పరిస్థితికి వచ్చింది. పేషెంట్ను ఆడ వేసిపోయినందుకు అంబులెన్స్ వాడు.
ఆ అంబులెన్స్ వాడు వచ్చే మార్గ మధ్యంలో చెప్పేస్తాడు, అమ్మ పలానా హాస్పిటల్ బాగుండదు, వేస్ట్, నేను తీసుకుపోతే నేను మంచి హాస్పిటల్, లాస్ట్ టైం నేను ఒక దగ్గరకు తీసుకెళ్ళినా అక్కడ బాగుంటుందని చెప్పేసి ఆ హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేసినందుకు వానికి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ టెన్షన్లో ఉంటారు పాపం పేషెంట్స్. వాడు మెడికల్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ మనకు తెలియని విషయం ఏంటంటే, మెడికల్ అనేది నీకు అర్థం కాదు. మెడికల్లో నీకు నెగ్లిజెన్స్ ఏం జరుగుతుంది అనేది నీకు అర్థం కాదు. అర్థం కాని మోసం ఏదైనా జరుగుతుందంటే మెడికల్ అది. చాలా లేటుగా అర్థమైతే నిన్ను మోసం చేసిరనే సంగతి. అదేలే మెడికల్లో పెద్ద పెద్ద జోకు, పెద్ద గమ్మత్. స్లో పాయిజన్. ఠాగూర్ సినిమా కనుక రాకపోయి ఉంటే, ఠాగూర్ సినిమా రాకపోయి ఉంటే అసలు మెడికల్లో ఇంత మోసం జరుగుతుందన్న సంగతి కూడా ఎవరికి తెలియకపోతుంది. వాస్తవం. ఠాగూర్ సినిమా వచ్చిన తర్వాత బయటపడ్డది డాక్టర్లు ఎంత ఎదవలనేది. ఇట్లుంటారు. దాని తర్వాత కోవిడ్ 90% అంటే 90% కమర్షియల్, 10% కోవిడ్తో కూడా. కోవిడ్ తోటి అయితే ఇంకా మొత్తం తెలిసిపోయింది. ఆస్తులు కాదు, వీళ్ళకు ఇల్లు కూడా అమ్మిస్తారన్న సంగతి తెలిసిపోయింది. బట్టలు ఇప్పేసినట్టు అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నీలాద్రి హాస్పిటల్. ఎక్కడది? రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది నీలాద్రి. ఇంత ముందుకు దీని పేరు మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ ఉండే. మ్యాక్స్క్యూర్ హాస్పిటల్లో కోవిడ్లో జరిగిన సంగతి నేను చెప్పేది. మానవత్వంలో మ్యాక్స్క్యూర్ హాస్పిటల్. ఇది ఏంటంటే, ఇది ఎంత ఘోరం అంటే, తిమ్మాపూర్ ఉంటుంది, నేరడుగం మండలం తిమ్మాపురం. పద్మయ్య అనే ఒక పేషెంట్, అంటే నేనే డీల్ చేసిన, నేనే కంప్లైంట్ ఇచ్చిన, నేనే ఆ డెడ్ బాడీని పంపించిన వాటికే చెప్తున్నా. ఇంత అధికారికి ఇంత అంటే నాకు తెలిసి కనుక నల్గొండ డిస్ట్రిక్ట్. పద్మయ్య అనే పేషెంట్ కోవిడ్ తోటి జాయిన్ అయ్యాడు ఈ హాస్పిటల్లో. కట్టేటప్పుడే 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టించుకున్నారు. అడ్మిషన్ అప్పుడే 3 లక్షల రూపాయలు కట్టించుకొని జాయిన్ చేసుకున్నారు. కరెక్ట్ 3 రోజులకు చనిపోయాడు ఆ పేషెంట్. చనిపోయిన తర్వాత టోటల్ బిల్ వచ్చేసి 10 లక్షలు. 10 లక్షలు. 3 డేస్కి 3 lakhs కాక మళ్ళీ ఇంకొక 7 lakhs. 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు తీరా పేషెంట్ చనిపోయాడు. డెడ్ బాడీ ఇవ్వనీకే మిగతా 7 లక్షలు కట్టి ఆ డెడ్ బాడీ తీసుకొని పోవాలి. ఇది ఎక్కడ మానవత్వం అండి? ఏం సర్వీస్ అంటారు? ఏం సర్వీస్ ఇది? ఇది మాఫియా కాదు? ఇది కాదా? నీ ఇంతకన్నా ఇంకా దోపిడీ ఏం కావాలి? బ్రిటిష్ వాడు కూడా దోసుకుపోయినంటారు. ఇది ఇంటికి కూడా బ్రిటిష్ వాడు ఉండు కదా మన రాష్ట్రంలో, మన దేశంలో. ఇంటికి ఒకడు ఉండి బ్రిటిష్ వాడు. ఇంత ఘోరమా? 10 లక్షలు ఇస్తే తప్ప మిగతా డ్యూ కట్టేసి మనకి టోటల్ 10 లక్షలు చేసేసి ఆ డెడ్ బాడీని తీసుకుపో అంటారు. నేను ఇన్వాల్వ్ అయ్యాను స్వయంగా. నేను ఇన్వాల్వ్ అయితే నాతోటి సెటిల్మెంట్ చేశారండి. నాతోటి సెటిల్మెంట్ చేద్దామని చెప్పారు. లాస్ట్కి ఆ పద్మైన కుటుంబం ఎకరం భూమి అమ్ముకున్నారు. నేను అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి 7 లక్షలు కట్టరు అని చెప్పేసి ఆ డెడ్ బాడీని ఇంటికి పంపించిన 0 NP తోటి. నేను అప్పటికప్పుడు కంప్లైంట్ పెట్టి, అప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, గడాల శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారికి లెటర్ పెడితే లెటర్ ఆయన డిఎంహెచ్ఓకి ఫార్వర్డ్ చేసి, రంగారెడ్డి డిఎంహెచ్ఓకి ఫార్వర్డ్ చేసి ఇమ్మీడియట్గా డెడ్ బాడీని పంపించమని చెప్పింది. నా కంప్లైంట్ని బట్టి అందరూ అంత తెలివి ఉండాలి. నేను అప్పుడు డెడ్ బాడీ పంపించారు. ఎంత ఘోరం అంటే, వీడు మామూలుడు కాడు. ఇప్పుడు అదే మ్యాక్స్క్యూర్ రోడ్, ఇప్పుడు నీలాద్రి హాస్పిటల్. ఇప్పుడు నీలాద్రి హాస్పిటల్ ప్రజెంట్ నేమ్ చేంజ్. వీది ఎంత ఘోరం అంటే, ఇది మీరు కొంచెం ప్లే చేయాలి బ్రదర్. అరవింద్ ఈయన పేరు. అరవింద్, గాగిలాపురం గ్రామం, చందంపేట మండలం, నల్గొండ డిస్టిక్. అరవింద్ ఈ పిల్లోడు. వీళ్ళు వ్యవసాయ కుటుంబీకులు, వీళ్ళ తల్లిదండ్రులు. వీడు యాక్సిడెంట్ అయ్యి, దేవరకొండలో యాక్సిడెంట్ అయ్యి, పాప మన ఊరికి దగ్గరలో ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఇదే నీలాద్రి హాస్పిటల్. నీలాద్రి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసినప్పుడు గోల్డెన్ అవర్ ఏంది? ఏ మనిషికైనా ప్రాణం పోయాలంటే 1 hour గోల్డెన్ అవర్ మెడికల్ టర్మ్స్ ప్రకారంగా. ఆ 1 hourలోనే గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్లో బతికిస్తే బతుకుతాడు మనిషి, లేదంటే చనిపోతాడు. ఇక్కడ ఈ హాస్పిటల్ ఇది అంటే వాళ్ళే పర్పస్లో వచ్చారు నీలాద్రి హాస్పిటల్ కంటే. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మా కొడుకును బతికించుకోగలము అనే ఒక నమ్మకంతో వచ్చారు, ఒక ఆశతో వచ్చారు, ఒక గౌరవంతో వచ్చారు హాస్పిటల్కి. అక్కడ రాగానే జాయిన్ చేసుకోవడం ఏంది, 60,000 70,000 కట్టి జాయిన్ చేసుకున్నారు. చాలా క్రిటికల్ యాక్సిడెంట్ అది. బ్రెయిన్ కూడా మేబీ కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాడు చేయాల్సింది ఏంది, వాళ్ళేమో ఆశతో వచ్చారు, గౌరవంతో వచ్చి నా కొడుకును బతికించుకోవాలనే కాన్సెప్ట్ తోటి వచ్చారు. వచ్చినప్పుడు
వాడు బిల్లు కట్టించుకోవడం కూడా గూగుల్ పే తోటి ఫోన్పే తోటి కట్టించుకుంటాడు. ఇది ఆడిటా? హాస్పిటల్ దందా ఇదేనా? ఫోన్పే గూగుల్ పేల ద్వారా తీసుకుంటారా? నీకు ఎక్కడ ఆడిట్ జరుగుతుంది? ఇక నువ్వు ఆడిట్లు ఎక్కడ దొరుకుతావు? ఎంత మోసం చేస్తున్నావు ఇక నువ్వు ప్రభుత్వాన్ని? అంతే కదా. నీకు ఆడిట్ జరిగినప్పుడు రికార్డెడ్ ఉంటుంది. ఇక జాయిన్ చేసుకొని నెక్స్ట్ డే చనిపోయిందని చెప్పేశారు. నెక్స్ట్ డే చనిపోక ముందుకు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళా అక్కడికి. హాఫ్ అన్ అవర్ ముందుకు ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను విజిట్ చేసినప్పుడు నాకు అప్పుడే కన్ఫర్మ్ అయింది ఈ అబ్బాయి చనిపోయాడని. ఐసీలో చూశాను, చనిపోయాడని నేను ఫిక్స్ అయిపోయా. తర్వాత కిందికి వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తోటి నేను మాట్లాడినప్పుడు అందులో ఇద్దరు పార్ట్నర్స్. ఒక పార్ట్నర్ అంటాడు పెయిన్ రెస్పాండ్ కావట్లేదు సార్ అని చెప్పారు. పెయిన్ రెస్పాండ్ కావట్లేదు మీన్స్ ఈజ్ డెత్, ఈజ్ డైడ్. వాడు నాకు ఇండైరెక్ట్గా చెప్పేశాడు. వాడు నాకు అర్థమైపోయింది నేను ఇటు చనిపోయాడని. ఇంకొక మేనేజ్మెంట్ అంటాడు, రాజవర్ధన్ అని ఉంటాడు అక్కడ మెయిన్ మేనేజ్మెంట్. అందులో రాజవర్ధన్ నాతో అంటాడు యూరిన్ ఇన్పుట్ అవుట్పుట్ ఉందని అంటాడు ఆయన. ఈయన నాన్ మెడికో, ఈ మేనేజ్మెంట్ నాన్ మెడికో, ఈయన డాక్టర్ కాదు. ఈయననే చెప్తున్నాడు యూరిన్ ఇన్పుట్ అవుట్పుట్ బాగుందని చెప్పి ఈయననే చెప్తున్నాడు. హైలైట్ ఏంటంటే ఈ పేషెంట్ రాగానే క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ ఉండాలి. ఎనీ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ ఉండాలి. ఉండి జనరల్ సర్జన్ ఒకటి ఉండాలి. యాక్సిడెంట్ కేసులు ఎప్పుడు కూడా జనరల్ సర్జన్ డిసైడ్ చేయాలి ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఎక్కడ ప్యాచర్ అయింది, ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎవరికి రెఫర్ చేయాలి. ఇది లైక్ డిపార్ట్మెంట్ ఆర్థోనా లేకపోతే కార్డియాకా లేకపోతే సర్జరీ, ఏ సర్జరీ అవసరం అనేది న్యూరోనా, ఎవరు దీనికి అవసరం అనేది జనరల్ సర్జన్ డిసైడ్ చేస్తాడు. జనరల్ సర్జన్ అక్కడ ఉండా లేడా అనేది పాపం వాళ్ళకు తెలియదు, నేను కూడా చూడలే. వాళ్ళ దృష్టిలో ఏంది ఉండని అర్థం. జనరల్ సర్జన్ డిసైడ్ చేసిండో లేదో కానీ వీళ్ళే డిసైడ్ చేసి న్యూరో ప్రాబ్లం అని వీళ్ళే కనుక్కున్నారు. న్యూరో డాక్టర్కి ఫోన్ చేశారు. గౌతమ్ అని గాంధీ హాస్పిటల్లో చేస్తాడు ఆయన. ఆయన కాల్ ఫర్ చేశారు ఆన్ కాల్లో పిలిపించుకుంటారు హాస్పిటల్స్. ఆన్ కాల్లో పిలిపించుకొని ఆయన న్యూరో సర్జన్ చేస్తే కానీ పిల్లోడు బతకడు. ఆయన ఎన్ని గంటలకు వచ్చాడు? కరెక్ట్ గంటన్నర తర్వాత వచ్చాడు. గోల్డెన్ అవర్ అయింది 1 అవర్. గోల్డెన్ అవర్ మెడికల్ టర్మ్స్ ప్రకారం గోల్డెన్ అవర్ 1 అవర్ దాటిపోతే మనిషి చనిపోతాడు కామన్గా, అంత క్రిటికల్ పరిస్థితిలో. ఈయన 1.5 అవర్ తర్వాత వచ్చి ఆయన సర్జరీ చేసి అది ఏమైందో తెలియదు. మరి ఆయన చనిపోయిన పేషెంట్కి సర్జరీ చేశాడా, బతుకున్న పేషెంట్కి సర్జరీ చేశాడా అనేది ఆ మేనేజ్మెంట్కి ఆ డాక్టర్కి తెలియాలి తప్ప ఇంకొనికి తెలియదు, ఎవరికి అర్థం కాదు కూడా. గమ్మత్ ఏంటంటే అదే రోజు అందులో నర్సా మరి ఎవరు పనిచేస్తారో తెలియదు. మా ఊరి గ్రూపులా RIP అని మెసేజ్ పెట్టారు. ఎవరో రిప్ అని పెట్టేశారు. రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారు. ఊరోళ్ళందరికీ ఏం తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఇప్పుడే కదా యాక్సిడెంట్ అయిపోయింది, ఆల్రెడీ అండర్ ట్రీట్మెంట్ అనేది వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తే వాళ్ళ ఊరి గ్రూపులా ముందే వచ్చేసింది రిప్. అప్పుడు అవాక్కయ్యారు అందరూ. తర్వాత అయినా నెక్స్ట్ డే చెప్పి చనిపోయిన సంగతి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఆ బాబు క్రిటికల్ కేర్ యూనిట్లో జనరల్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ కానీ అందరు అక్కడ టీము కనుక ఉండి ఉంటే వాడు బతికేవాడు. ఆ టీం లేదు. అయితే వీడు టీం లేనప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయాలి? మేనేజ్మెంట్ రెఫర్ చేయాలి వేరే వాళ్ళకి. క్రిటికల్ కేర్ టీం ఇక్కడ మాకు ఇక్కడ లేదు, హై ఎక్విప్మెంట్స్ కూడా మన దగ్గర లేవు, సో మనము దీన్ని టేక్ ఓవర్ చేయలేము, గో ఫర్ అనదర్ హాస్పిటల్, గాంధీ ఆర్ ఉస్మానియా, లేదంటే వాళ్ళ స్తోమత ఉంటే పెద్ద హాస్పిటల్స్కి, యశోధార, అపోలో ఇట్లాంటి హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, క్రిటికల్ కేర్ టీము అందుబాటులో ఉంటారు కనుక దే కెన్ మేనేజ్. అట్లా చేయకుండా వీని ఆశ ఏంటంటే ఎవడు యాక్సిడెంట్ అయినా సరే అక్కడ అందరి టీమును పెట్టి, ఎవరిని మార్కెటింగ్ టీమును పెట్టి అందరిని పిలిపించుకొని వానికి ఇంత డబ్బులు ఇచ్చేసి, వానికి ఇంత పర్సెంటేజ్ ఇచ్చేసి, ఎవడు ఎంత క్రిటికల్ కేర్ అయినా కూడా వీడియో వచ్చి జాయిన్ చేసుకుంటాడు. జాయిన్ చేసుకోవడం, 60-70 వసూలు చేయడం, పంపించడం. మన హాస్పిటల్లో మినిమం ఎక్విప్మెంట్స్ లేవు, మినిమం స్టాఫ్ లేవు. ఏదైనా ఒక హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి, క్వాలిఫైడ్ నర్సెస్ ఉండాలి. నర్సెస్ 10 బెడ్స్కు ఒక నర్స్ ఉండాలి, 10 బెడ్స్కి. ఆమెకి అసిస్టెంట్ నర్స్ ఉండాలి ఒకరు, లైక్ స్టూడెంట్ అయినా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. క్వాలిఫైడ్ పారామెడికల్ ఉండాలి స్టాఫ్, క్వాలిఫైడ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉండాలి,
క్వాలిఫైడ్ అనదర్ స్టాఫ్ ఉండాలి, ప్రతి లైక్ మొత్తాన్ని చూసుకునే వాళ్ళు, మెయింటెనెన్స్ స్టాఫ్, ప్రతి హాస్పిటల్కి ప్రతి హాస్పిటల్కి ఇది ఉండాలి, ఈ సెటప్ ఉండాలి. ఏ హాస్పిటల్ అయినా కూడా పేషెంట్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్లోడు రిజిస్ట్రేషన్ నెంబరు, అసలు రిజిస్ట్రేషన్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కొన్ని వందలు వెలుస్తున్నాయి. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత పోతే మనకి చాలా హాస్పిటల్స్ కొత్తవి వస్తుంటాయి. 1 ఇయర్ మనం గ్యాప్ ఇచ్చిపోయినాం అనుకోండి, ఆ టౌన్కి గల్లీకి హాస్పిటల్సే. ఇక కొన్ని టౌన్లలో అయితే అసలు ఆ ఏరియా మొత్తం హాస్పిటల్సే అంటారు. హాస్పిటల్స్ ఎక్కడంటే పలానా దగ్గర కొన్ని వందలు ఆర్ఎంపీలు రిఫర్ చేస్తూ ఉంటారు. ల్యాబ్స్, టెస్టులు అవసరం ఉన్నాయి లేని ఏది పడితే అది రాస్తూ ఉంటారు. ఇది పెద్ద దోపిడీ అయింది. అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఈ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చే యంత్రాంగం ఏమైనా ఉందా? డిఎంఎండ్హెచ్ ఉంటుంది వాళ్ళ పైన. మరి ఇట్లాంటి ఎలిగేషన్స్, వైలేషన్స్ పైన ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీరు అన్న రూల్స్, నిబంధనలు ఏమున్నాయి? గుడ్ క్వశ్చన్. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, అలోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ అని యాక్ట్ ఉంది 2002. రూల్స్ వచ్చేసి 2007. ఈ యాక్ట్ ప్రకారంగా, ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా, లేదంటే అంటే ఇప్పుడు 2010లోనేమో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వచ్చింది. ప్రైవేట్ అలోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 2002 నుంచి ఉంది. 2016లో మన తెలంగాణ గవర్నమెంట్, 2014 తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత 2015లో ఇవే యాక్ట్ను, ఇదే రూల్స్ను మనం అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ చేసుకున్న తర్వాత సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు అప్లికేబుల్ అవుతుంది. అదే అంటున్నా, ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఒక హాస్పిటల్ వాడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే, క్లినిక్ పెట్టుకోవాలన్నా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాలన్నా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాలన్నా అండర్ డిఎంఎండ్హెచ్ఓ పరిధి. అబౌవ్ 200 పైన ఉన్న మొత్తం హాస్పిటల్స్ కూడా డిఎంఈ కిందకి వస్తాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. బెడ్స్ 200 అబోవ్. అంటే టాప్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మొత్తం కూడా డిఎంఈ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు యశోద, అపోలో లాంటివి మొత్తం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తాయి. తర్వాత 100 బిలో ఉన్నాయి కూడా మొత్తం ఏంటంటే డిఎంహెచ్ఓ పరిధిలోకి వస్తాయి. ఓకే, డిఎంహెచ్ఓ పరిధిలోకి వచ్చినప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్ను వాళ్ళు కొత్తగా పెట్టాలనుకున్నప్పుడు దానికి ఫైర్ ఎక్విప్మెంట్ కంపల్సరీ ఉండాలి, జిహెచ్ఎంసి పర్మిషన్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, ర్యాంప్ ఉండాలి, సఫిషియెంట్ టాయిలెట్స్ ఉండాలి, సఫిషియెంట్ వాష్రూమ్స్ ఉండాలి, సఫిషియెంట్ ఏరియా ఉండాలి. ఒకవేళ 20 బెడ్ల ఉన్నటువంటి హాస్పిటల్ నువ్వు పెట్టాలనుకుంటే, 20 బెడ్ల ఉన్నటువంటి ఇన్పేషెంట్ హాస్పిటల్ నువ్వు కనుక పెట్టాలనుకుంటే, ఒక్క బెడ్ మధ్యలో 55 to 60 స్క్వేర్ ఫీట్ గ్యాప్. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఎవరికి నామ్స్ ఉండవు, ఎవరికి స్క్వేర్ ఫీట్ ఉండదు, మినిమం స్క్వేర్ ఫీట్ కూడా ఉండదు, ఎవరికి గ్యాప్ ఉండదు. చిన్న చిన్న క్లినిక్స్, ఆ మనిషి తిరుగుతాడు అంతే. అందులో చిన్న చిన్న హాస్పిటల్స్ ఏందో. నువ్వు సిటీలో హైదరాబాద్లో రంగారెడ్డి, హైదరాబాదు, మెడ్చల్, మీరు ఇక్కడ తిరగండి, దేశ రాజధాని కదా ఇది, దేశ రాజధానిలో మీరు తిరగండి, ఏ ఒక్క ఆసుపత్రి, నాకు తెలిసి ఒక 10% హాస్పిటల్ తప్పితే ఏ ఒక్క హాస్పిటల్ చుట్టూ కూడా ఫైర్ ఇంజిన్ తిరగదు. తిరగడానికి లేదు, స్పేసే లేదు. ఉండాలా రూలు అసలు పర్మిషన్ ఇవ్వద్దు. ఫైర్ ఎన్ఓసి లేనప్పుడు నువ్వు పర్మిషన్ ఇవ్వద్దు. అబోవ్ 15 మీటర్స్ ఉంటే ఫైర్ ఎన్ఓసి ఉండాలి, బిలో 15 మీటర్స్ ఉంటే జిహెచ్ఎంసి ఫైర్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఏం మీటర్ హైట్? బిల్డింగ్ హైట్. అయితే ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది బాగా గుర్తు చేశారు, ఎల్బీ నగర్లో చైనా హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్, దానికి పర్మిషన్ లేదన్న సంగతి ఫైర్ బ్లాస్ట్ అయ్యి పిల్లోడు చనిపోయేదాకా తెలియదు. దాన్ని ఇప్పుడు సీజ్ చేశారు ఇమీడియట్లీ, అప్పుడే చేశారు. ఇంత ఘోరం. మీరు అన్నారు ఫైర్ అంటే పర్మిషనే లేదా? అసలు ఫైర్ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషనే లేదు. ఫైర్ పర్మిషన్ డిఎంహెచ్ ఇచ్చిండు, డబ్బులు తీసుకొని ఇస్తాడు. డబ్బులు తీసుకొని ఏదైనా ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏది కూడా, ఏ బిల్డింగ్ చూసినా ఫైర్ తిరగదు కదా, ఫైర్ తిరిగిన బిల్డింగ్ లో మొత్తం డిఎంహెచ్ఓ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అందరికి ఉంటుంది, క్లినిక్లకు ఉంటుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముందు డిఎంహెచ్ఓ ఇవన్నీ చూసుకోవాలి. ఈ డిఎంఎండ్హెచ్ఓ ఇన్స్పెక్షన్కి రావాలి. ఇన్స్పెక్షన్కి వచ్చి ఇప్పుడు మీరు అన్న లిస్టు, రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఫైర్ ఎన్ఓసి కంపల్సరీ,
పార్కింగ్ కంపల్సరీ, ఉమ్. ఓపెన్ ఏరియా కంపల్సరీ, ఉమ్. వాష్ ఏరియాస్, టాయిలెట్స్ సఫిషియెంట్గా ఉండాలి. ఇవి డ్రింకింగ్ వాటర్ ఈ కొన్ని దాదాపు ఒక 20-21 నామ్స్ ఉంటాయి. బెడ్కు మధ్య గ్యాప్ ఇవన్నీ చెక్ చేసుకొని ఫైర్ అసలు తిరుగుతుందా లేదా, ఇన్ కేసు ఏమైనా జరిగితే. ఫైర్ జరిగినప్పుడు చాలా మంది హాస్పిటల్స్కి ర్యాంప్ లేవు ఇప్పటికి. ర్యాంప్ ఏంటి, స్టెప్స్ కాకుండా వీల్ చైర్ను కూడా ఫ్లో అంటే మీరు తీసుకొని వెళ్ళడానికి ఈజీ ఉండడానికి ర్యాంప్ ఉండాలి. ఏ హాస్పిటల్కి ర్యాంప్ లేదు. ఇప్పుడు ఈ అన్న నీలాద్రి హాస్పిటల్కి ర్యాంపే లేదు. మరి వాడు యాక్సిడెంట్ అయితే ఎక్కడి నుంచి వస్తే తీసుకుపోతాడు, వాడు గాలిలో వచ్చి తీసుకుపోతాడా, మరి దేవుడిలాగా వచ్చి తీసుకుపోతాడో తెలియదు. మరి నామ్స్ లేవు, అయినా పర్మిషన్ ఉంది దానికి. ఎట్లా పర్మిషన్ ఉంది, డిఎంహెచ్ఓలో దొంగలు కాకుంటే. అందుకే నీకు రంగారెడ్డి, హైదరాబాదు, వరంగల్, ఈ కరీంనగర్ ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్కి డిఎంహెచ్ఓలు డబ్బులు ఇచ్చి మరి డిఎంహెచ్ఓ పోస్టులు వేసుకుంటారు. డబ్బులు ఇచ్చి పోస్టింగ్. నేను చెప్పడం కాదు, ప్రధానంగా ఈనాడు పత్రికల్లో కూడా రాశారు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని పెద్ద పెద్ద పైరోలు డిఎంహెచ్ఓ నాకు రంగారెడ్డి కావాలని. రంగారెడ్డి ఈజ్ ద బిగ్గెస్ట్ హాటెస్ట్ హాట్ కేక్ లాంటిది డిఎంహెచ్ఓలకి. డబ్బులకి ఎక్కువ ఎత్తున డబ్బులు వస్తలేదు రంగారెడ్డి జిల్లా. ఎక్కువ ఎత్తున సంపాయాలనుకుంటే రంగారెడ్డి డిఎంహెచ్ఓ పెద్ద పోటీ. హైదరాబాద్లో అసలు రూల్స్ అయితే ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ లేదు. ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్స్ లేదు. ఇప్పుడు క్లినికల్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది 2002. దీని ప్రకారం ఏంది, రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. రిజిస్ట్రేషన్ లేనప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాం మీకు. ఒకవేళ హాస్పిటల్కి పేషెంట్కి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికన్నా పోయి సంబంధిత అధికారికి ఫిర్యాదు చేస్తే చర్యలకేమో దాదాపు 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, వీడు అలిచిపోయి వీడే వెళ్ళిపోతాడు బ్యాంక్. ఒకవేళ పేషెంట్ తరపున బంధువులు ఎవరన్నా కొట్లాడి హాస్పిటల్ మీద ఏదైనా డ్యామేజ్ చేసి వాడు బాధతోటి ఉండి, లేదా నెగ్లిజెన్స్ జరిగిందని, లేదా పేషెంట్కి మాకు ఇబ్బంది జరిగిందని చెప్పి డాక్టర్ల మీద కానీ స్టాఫ్ మీద కానీ హాస్పిటల్ మీద కానీ ఏదైనా దాడి జరిగితే ఇమ్మీడియట్లీ యాక్షన్. యాక్ట్ తీసుకొచ్చారు. మన దౌర్భాగ్యం ఏంటంటే సిగ్గు శరవనిపించాలి మనకు. విత్ ఇన్ అవర్స్లో వాడిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వానికి బెయిల్ కూడా రాదు. ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ అండ్ డ్యామేజ్ టు హెల్త్ సర్వీస్ ప్రాపర్టీ యాక్ట్ దీని కింద 2008 బోర్డులు కూడా పెడతారు. 2008లో యాక్ట్ తీసుకొచ్చారు. హైలైట్ గమ్మత్ ఏంటంటే వీడిని ఒకవేళ హాస్పిటల్ మీద దాడి జరిగితే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలు వేయాలి. ఏదన్నా ప్రాపర్టీ డ్యామేజ్ అయిందనుకో, ఆ డ్యామేజ్ సెక్షన్ 3 వాని నుంచి రికవరీ అంటే పబ్లిక్ లేదు ప్రొటెక్షన్. సెక్షన్ 4 అది మన రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీళ్ళు సొమ్మంతా రికవరీ చేస్తారు. అది వీడు కట్టియాలి. ఇది మన పరిస్థితి. అట్ ది సేమ్ టైం ప్రజలకి పేషెంట్ జరిగిన నష్టాన్ని హాస్పిటల్ నుంచి కూడా ఉందా రికవరీ? ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మీకు ఇది మంచి పాయింట్. ఇది ప్రజలందరూ వినాలి, ప్రజలందరికీ ఉపయోగకరంగా. ఒకవేళ మీకు ఏదైనా నెగ్లిజెన్సీ అనిపించింది అనుకోండి, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు సంబంధించిన పేషెంట్ తీసుకెళ్ళాము, ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, లోపల ఆసుపత్రి యొక్క నిర్లక్ష్యం వల్లనే, లేదంటే డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు మా పేషెంట్ అని మీకు కన్ఫర్మ్ అయితే మీరు ఎంత పెనాల్టీ అయినా మీరు రికవర్ చేసుకోవచ్చు. ఎంతైనా కాంపన్సేషన్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఎట్లా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మెడికల్ నెగ్లిజెన్సీ అంటారు దీన్ని. మెడికల్ నెగ్లిజెన్సీ యాక్ట్ కింద బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశంలోనే డాక్టర్ కునాల్ సాహు వాళ్ళ భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళాడు కలకత్తాలో. అడ్వాన్స్డ్ మెడికేర్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ భార్య నెగ్లిజెన్సీ కింద చనిపోయినప్పుడు ఈయన కంప్లైంట్ చేశాడు. సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేస్తే అది కోర్టు దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. నా భార్య డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే, ఆసుపత్రి యొక్క నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని చెప్పి ఆయన కేసు వేశాడు. సంచలనమైన కేసు అది. దానికి నాకు కాంపన్సేషన్ కావాలని నేను కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏం తెలుసా అండి? 11,41,00,000 కాంపన్సేషన్ ఇస్తూ హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నాను, సీజ్ చేసి పడేసి.
సీజ్ కూడా సీజ్ కూడా 11 కోట్లు 11,41,00,000 అండి. 41 lakhs. కునాల్ సాహు కునాల్ సాహు, ఆయన డాక్టర్ డాక్టర్. కునాల్ సాహు. ఆయన డాక్టరే. ఆయన ఇది కంపారిజన్. ఇది పబ్లిక్ కూడా, మీరు కూడా నేను ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఓకే. మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, మన తెలంగాణలో ఏమైనా జరిగినాయి, హైదరాబాద్ ప్రాంతాల్లో అట్లాంటి ఉన్నాయి. ఇప్పుడు మీరు రీసెంట్గా సాయి కృష్ణ న్యూరో, ఏది మన కాచిగూడ న్యూరో, సాయి కృష్ణ న్యూరోలో కూడా ₹1,00,00,000 కాంపన్సేషన్ కట్టించారు. సర్జరీ ఫెయిల్ అయిందని, మెడికల్ నెగ్లిజెన్స్ కింద. ఓకే. నెక్స్ట్ ఈ డెలివరీస్కి ఇది ఏమన్నారు, మన గైనకాలజీ ఫేమస్ బాగా, అది ఐడియా వస్తలేదు. ఫెర్నాండెజ్ హాస్పిటల్ 60 లక్షలు కట్టారు కాంపన్సేషన్ కింద. నెగ్లిజెన్సీ అంటే కట్టడం అంటే ఎవరిని అడగాలి మనం? అది డిఎంఎన్హెచ్ఓకి కంప్లైంట్ చేయాలి. సంబంధిత అధికారులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళ రిపోర్ట్ కోర్టులో ఇస్తారు. మనం డైరెక్ట్ కోర్టు కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి కూడా మనం కాంపన్సేషన్ కన్జ్యూమర్ ఫోరం కింద కూడా వేసుకోవచ్చు. కన్జ్యూమర్ ఫోరం వేసుకోవచ్చు, ప్రైవేట్ కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకొని రికవరీ చేసుకోవచ్చు. కాంపన్సేషన్ మనం వసూలు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు గమనించాలి. మీరు దయచేసి ఒకటే చెప్తున్నా, ఆసుపత్రులకు మెయిన్గా వాళ్ళ ధైర్యం ఏం తెలుసా అండి? పేషెంట్ చనిపోయినప్పుడు టెంప్ట్ అవుతారని తెలుసు. ప్రజలు టెంప్ట్ అవుతారు, ఏదో ఒకటి డ్యామేజ్ చేస్తారు. డ్యామేజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళని కాల్ఫర్ చేస్తారు. పోలీసు వాళ్ళు వచ్చేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకుంటారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగానే చేస్తే భయపడిపోతారు, ఎమ్మటే భయపడిపోతారు ప్రజలు. కేసు బుక్ అయిపోతుంది. ఆ భయంతో పేషెంట్ తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోతారు. ప్రజలందరూ గమనించాలి ఏంటంటే, మీరు అట్లాంటి పనులు చేయొద్దు. సహనంతో పేషెంట్ చనిపోయినా సరే జాగ్రత్తగా ఉండి ఆ రిపోర్ట్లను తీసుకొని, బిల్స్ అని తీసుకొని సంబంధిత అధికారులకు లేదంటే కోర్టుకు కానీ కన్జ్యూమర్ ఫోరం కానీ మీరు కంప్లైంట్ చేస్తే వాడికి 10 రెట్లు మీరు వసూలు చేయొచ్చు. దయచేసి, ఎందుకంటే ఈ యాక్ట్ ఉంది, 2008లో యాక్ట్ తీసుకొచ్చారు, వైలెన్స్. ఈ యాక్ట్ కింద మీరు జైల్లో పోవడం వల్ల ఏం ఉపయోగం? వాడు సేఫ్ సైడ్ అవుతాడు. అదే మన ప్రభుత్వాలు ఏమో వాళ్ళకి యాక్ట్ చేశారు, మనకు అన్యాయం జరిగితేనేమో 3 నెలలు పడుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దాని మీద యాక్ట్ తీసుకురారు. ప్రజల గురించి లేదు, దోపిడీదారుల గురించి, మాఫియా గురించి ఉంది. ఇదంతా గమ్మత్తు చూడండి. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా డ్యామేజ్ జోలికి వెళ్ళకండి. వాళ్ళని కొట్టడం కానీ అట్లాంటి పనులు కానీ చేయకూడదు. ప్రైమరీగా ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ, ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలు కానీ, హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది జరిగింది, హాస్పిటల్ మీద మనం కంప్లైంట్ చేయాలి. ప్రాథమికంగా మనకు అందుబాటులో ఉండే అధికారి ఎవరు? జిల్లా లెవెల్ కానీ, ఇక్కడ కానీ. యాక్చువల్లీ ఏంటంటే ఎవరిని సంప్రదించాలా? ఆయన స్పందించకపోతే ఇంకెవరిని అంటే కొంతమంది జనాలకు చాలా మంది తెలవట్లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, కలెక్టర్ కాడికి పోవాలా, అంటే సంబంధిత అధికారి ఎవరు ఉంటారు అసలు అనేది ఒకటి చెప్పండి. ఎనీ క్లినిక్ నుంచి మొదలు పెడితే, ఇప్పుడు మీరన్న 100 పడకల్లోపు హాస్పిటల్ మోస్ట్లీ, సరే ఎనీ హాస్పిటల్ డిఎంహెచ్ఓ పరిధిలో, మోస్ట్లీ డిఎంహెచ్ఓ పరిధిలో కొన్ని ఉంటాయి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొన్ని ఉంటాయి హాస్పిటల్స్. ఈ క్లినిక్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఏదైనా జరిగితే జనరల్గా మనకు గుర్తుకొచ్చేది డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్, డిఎంహెచ్ఓకి డైరెక్ట్ మీరు కాంటాక్ట్ కావచ్చు. నెంబరు నీకు మోస్ట్లీ నెట్లో కొడితే కూడా దొరుకుతుంది. డిప్యూటీ డిఎంహెచ్ఓలో ఎవరికి అందుబాటులో పెద్దగా తెలియదు చాలా మందికి, పబ్లిక్కి. డిప్యూటీ డిఎంహెచ్ఓలు కూడా ఏరియా టౌన్ పరిధిలో ఉంటారు, కానీ వాళ్ళు పెద్దగా ఫోకస్ గారు డిఎంహెచ్ఓని ఎక్కువ గుర్తుకొస్తారు. డైరెక్ట్ మీరు కంప్లైంట్ రాసి ఆ ఆసుపత్రి పైన డైరెక్ట్ డిఎంహెచ్ఓకి టు ద డిఎంహెచ్ఓ అని రాసి ఏ జిల్లాలో జరిగితే ఆ జిల్లా డిఎంహెచ్ఓకి కంప్లైంట్ చేయొచ్చు. ఎక్కడ ఏం జరిగిందో కూడా అందులో ఆ వివరాలన్నీ పొందుపరిచి మాకు ఈ న్యాయం కావాలని చెప్పి కూడా మీరు కోరొచ్చు. తర్వాత విత్ కంపెన్సేషన్ తర్వాత ఒకవేళ అపోలో లేదంటే యశోద లాంటి హాస్పిటల్ ఏదైనా జరిగింది అనుకోండి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, స్టేట్ వైజ్గా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉంటారు, ఆయన కంప్లైంట్ చేయొచ్చు. లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆయన డిఎంఈ, వాళ్ళకన్నా కంప్లైంట్ చేసేసి మీకు జరిగిన విషయాన్ని అందులో పొందుపరిచి మీ ఏం కావాలనుకుంటారు, ఏం న్యాయం కావాలనుకుంటారో కూడా మీరు పొందుకోవచ్చు. ఇది ఇంకోటి ప్రధానమైన సమస్య, అంటే ప్రధానమైన సందేహం, చాలామంది పబ్లిక్కి కొంత తెలిసి కొంత తెలియక ఉండు. ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు అన్నది ఇందాక 16,000 ఒకటి, 8,000 ఒకటి, ఏది వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా పర్మిషన్ కోసం చాలా నామినల్ ఫీజు, చాలా నామినల్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ కాలేజీలు కన్నా 1,750 రూపాయలు, 50 రూపాయలు సేమ్ ఇట్లే ఉంది. అది కూడా ఉంది కదా, గవర్నమెంట్ ఏదో ఒక ప్రొవిజన్ వాళ్ళు సర్వీస్ చేస్తారని ఇస్తుంది.
అసలు పబ్లిక్కి పేద ప్రజలకి ఏమన్నా సర్వీసు ఉచితంగా చేసేది అవకాశం ఉందా ప్రైవేట్ హాస్పిటల్? మంచి క్వశ్చన్ ఇది. ఎనీ ప్రైవేట్ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, ఇన్ పేషెంట్, నేను చెప్పేది ఇన్ పేషెంట్ ఆర్ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో లైక్ ఎస్సీస్ కానీ ఎస్టీ కానీ బిలో పవర్టీ, బీసీలో ఉన్న పేదవాళ్ళు, ఎకనామికల్గా వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళు కానీ ఇవన్నీ అసలు ఇంకా వాళ్ళే కాదు, ఇంకా ఒకవేళ అప్పర్ క్యాస్ట్లో కూడా పేదలు ఉంటే కూడా 10% క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 చెప్తుంది. దాని ప్రకారంగా ఎనీ పేదవాళ్ళు ఎవరున్నా కూడా 10% వాళ్ళకు ఉచితంగా వైద్యం అందించాలి. 10% ఇన్ పేషెంట్ దేంట్లో 10% పేషెంట్స్ ఒకవేళ 10% మీరు 10% ఎంతమంది పేదోళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఇన్ పేషెంట్లో మీరు ఫ్రీ సర్వీస్ చేయాలి. ఇది రూల్. ఎవరికైనా తెలుసా? ఎవడన్నా డిస్ప్లే చేసిండా? రేట్లు డిస్ప్లే చేస్తారు మన హాస్పిటల్స్, కానీ ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిస్ప్లే చేయమని చెప్పండి, ఓకే ఇది సర్వీస్ చేస్తామని చెప్పండి, డిస్ప్లే చేయండి. గమ్మత్ ఏంటంటే ఏ ఒక్క దొంగ కూడా, ఏ ఒక్క ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా మేము 10% సర్వీస్ చేస్తున్నామని చెప్పి లెక్కల ప్రకారమే ప్రభుత్వానికేమో ఆన్ రికార్డ్ రాసిస్తారు. మేము 10% అద్భుతంగా చేసినాం సార్, పలానా వచ్చిరని చెప్పేసి మొత్తం లెక్కలతో సహా చెప్పేసి సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్కి. కానీ వాళ్ళు బయట ఎక్కడ సర్వీస్ చేయరు. అసలు యాక్చువల్గా ఏంటంటే దరిద్రం ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ లేదు మన దగ్గర. ఎక్స్పర్ట్ కమిటీ లేదు, అది ఒకటి ఉండాలా. ఎక్స్పర్ట్ కమిటీ స్టేట్ లెవెల్లో ఉంటే దానికి ఒక జాయింట్ డైరెక్టర్ ఉంటే వాళ్ళు మానిటరింగ్ చేయగలుగుతారు. ఓకే, మానిటరింగే లేదు, రిక్రూట్మెంటే లేదు, ఎవడింగా చేసేది? నేను ఇప్పుడు ఈ 10% అమలు అవుతుందా లేదా ఎవరు చూడాలి? అమలు కావట్లేదు. ఎవరు చూడాలి? అసలు డిఎంహెచ్ఓలు చూడాలి, ప్రతి హాస్పిటల్ చూడాలి. ఇప్పుడు వాడు ఇప్పుడు 100 బిలో ఉన్న హాస్పిటల్స్ మొత్తం కూడా డిఎంహెచ్ఓ పరిధిలో కదా, డిఎంహెచ్ఓ పరిధిలకే కదా వీళ్ళు సబ్మిట్ చేసేది. మీరు ఎవరికి సబ్మిట్ చేసారు? ఇప్పుడు అలా పేర్లు కూడా ఉంటాయి కదా, పేర్లు ఉంటాయి, క్యాస్ట్లు ఉంటాయి, వానికి ఎంత బిల్ ఇచ్చారు, ఎంత కన్సిడర్ ఇచ్చారు, మొత్తం ఉంటుంది అందులో. ఎప్పుడైనా క్రాస్ చెక్ జరిగింది? అసలు క్రాస్ చెక్ లేదు. అసలు పేషెంట్ నేను వచ్చేటప్పుడు కూడా ఒక డిఎంహెచ్ఓతో మాట్లాడినా, ఆయన ఓపెన్ చెప్తున్నాడు వాళ్ళు పేపర్ పెట్టడమే కానీ అసలు ఆడ ఏం జరుగుతుందో మనకు తెలియదు అని చెప్పాడు. ఆడ ఎవరికి ఇచ్చిండో ఉట్టినే రాసిండా, మనం ఆన్ పేపరే పోయి మనకేం తెలియదు అని అంటాడు. ఏంటి పరిస్థితిగా, ఏంది గమ్మత్తు? 10% ఇవ్వాలండి పేద ప్రజలకు. అపోలో కానీ, యశోద కానీ, ఎన్ని కార్పొరేట్. నాకు తెలిసి అసలు రాష్ట్రంలో ఏ హాస్పిటల్ నాకు మీరు ఇనుండరు ఈ మాట. 10% ఉచితంగా ఇయ్యారనేది ఇనుండరు. టీవీ ద్వారా ఇప్పుడు తెలుస్తుంది జనరల్ గా అవగాహన పబ్లిక్ కి. ఇప్పుడు చెప్తే మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాం ఇది. అంటే మనం యంత్రాంగం మొత్తం ఫెయిల్. నాకు తెలిసి 1% ఏమైనా ఇన్నరేమో తెలియదు, ఇంకేమైనా కొంచెం ఇన్న అమలు ఎట్లా అనేది కూడా తెలియదు. దీన్ని ఎట్లా అమలు చేసుకోవాలి, ఎట్లా అడగాలి, దీన్ని మనం దాన్ని ఓనప్ చేసుకోవాలని కూడా ఎవరికి తెలియదు. అసలు ఆ యాక్ట్ ఉందన్న సంగతి కూడా తెలియదు. క్లెయిమ్ బెనిఫిట్ ఇంతవరకు లేదు అసలు. ఇంకోటి డిఎంఈ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ 100 అబోవ్ వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి కదా, బీసీసీ హాస్టల్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్, ఇంకోటి కాలనీలు ఉంటాయి కదా, నియర్ బై కాలనీస్, ఆ కాలనీ వాళ్ళు కూడా ఓపీ ఫ్రీగా చూడాలి. ఓహో, స్టూడెంట్స్ కి కాలనీలకి ఉందా? అది ప్రొవిజన్ ఉంది. ఎవడని చూస్తుండా? యథార్థంగా మన గుండె మీద చేసుకొని చెప్పమని ఎవడన్నా ఇది ఫాలో అవుతుండా? మీకు ఎందుకు అదే అడుగుతున్నా నేను, ఎందుకు మీకు కనికరం లేదు? ప్రభుత్వానికి మీకు ఇచ్చే క్లినిక్లకి, మీకు ఇచ్చే హాస్పిటల్స్కి, మీకు ఇచ్చే కార్పొరేట్ హాస్పిటల్స్కి, మీకు ఇచ్చే ఫిజియోథెరపీ యూనిట్లకి, మీకు ఇచ్చే డయాగ్నోస్టిక్స్కి ఎగ్జామ్షన్ ఇస్తుంది, నామినల్ ఫీజు పెడుతుంది. మీకెందుకు ప్రజల మీద నామినల్ ఫీజు తీసుకోవాలనే సోయి ఉండదు? మీకెందుకు ప్రజల మీద కన్సర్న్ ఉండదు? మీ సర్వీస్ కదా. మీకెందుకు ప్రజలంటే ఇంత, అంటే సొసైటీ అంటే కానీ ప్రజలంటే కానీ ఎందుకు ఇంత కనీసం గౌరవం లేదు మీకు? మీరు ఎందుకు దోసుకుంటారు? ఎవడిచ్చిండు మీకు ఈ హక్కు? ఇప్పటికి మనం కొంతమందిని చూస్తుంటాం, రూపాయి డాక్టర్ అని, 10 రూపాయల డాక్టర్ అని. వాళ్ళు కాదా? అది దాన్ని సర్వీస్ అంటారు. ఇదా సర్వీస్ అంటే? ఒక సంవత్సరం ఏమో రెండు అంతస్తులు ఉంటుంది, వచ్చే సంవత్సరం వరకు 4 అంతస్తులు అవుతుంది. ఏంది సర్వీస్ ఇది? ఇది సర్వీసా? సర్వీస్ ఎట్లయింది? 500 రూపాయల నీ క్లినిక్ తీసుకుంటే కూడా రూరల్ ఏరియాలో 500 రూపాయలే సంవత్సరానికి ఫీజు. క్లినిక్ ఒక క్లినిక్ పెట్టుకోవాలనుకుంటే 500 రూపాయలు 1 ఇయర్ సరిపోతుంది. నువ్వేమో వచ్చిన ప్రతి మనిషి కాడ 500 రూపాయలు మింగేస్తుంటివి. ఇంకా అసలు ఏమో కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? మరి ఎందుకు ఇప్పుడు మనం పొలిటికల్ సిస్టంలో పొలిటికల్ పార్టీలు ఎలక్షన్ హామీలు అని, ఇవి అని, అవేర్నెస్ అని రకరకాల సంఘాలు వస్తుంటాయి.
ఒక్కళ్ళు కూడా ఈ చైతన్యం ఎందుకు చేయట్లేదు ప్రజలకి? మీకు ఉంది ప్రొవిజన్ 10% చూపించుకోవచ్చు, చుట్టుపక్కల ఉన్న కాలనీలు ఫ్రీగా చూడాలి, ఉంది కదా, హాస్టల్స్లో పిల్లలకు ఫ్రీగా చూడాలి, ఈ కమ్యూనిటీస్కి అనేది ఉంది కదా. అవును. ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ లీడర్ కానీ ఇంతవరకు చెప్పట్లేదు, ఏ మీడియా సంస్థలు కూడా చెప్పట్లేదు. ఎందుకు? ఏంది? అదే నాకు అదే అర్థం కాదు. మనము ఒక చిన్నదా ఏదన్నా జరిగిందంటే గగ్గోలు పెట్టి మీడియా ఇట్లాంటి యాక్ట్ల మీద ఎందుకు పబ్లిసిటీ చేయాలి? ప్రజల దగ్గరికి యాక్ట్ల మీద ఎందుకు అవేర్నెస్ తీసుకురాదు? ఎందుకు 10% ఉన్న సంగతి ప్రజలకు ఎందుకు చెప్పదు? ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లా జమాష్ చేయాలనేది ఎందుకు నేర్పదు? ఎవరికి కన్సర్న్ ఉంది? ఎందుకు లీడర్లు అసెంబ్లీలో మాట్లాడరు? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మీద గత ప్రభుత్వంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ఏంటంటే, అంటే దాన్ని తీసుకొచ్చిన పర్పసే, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ హాస్పిటల్ను అడ్డగోలు దోపిడీని అడ్డుకట్టేయాలి. ఓకే, పర్పస్ అది ఫైళ్ళలో మొలుగుతుంది. ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తా. ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ గెజిట్, అది గెజిట్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010. దీన్ని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఎవడు కూడా దోపిడీ చేయొద్దు, అడ్డగోలు ఎవరని చేయొద్దు, అడ్డగోలుగా బిల్లులు వేయొద్దు, పేషెంట్లను అన్యాయం చేయొద్దు అనే కాన్సెప్ట్లో తీసుకొచ్చింది ఇది. అసలు అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు తీసుకొచ్చారు కదా, దీనికన్నా ముందర మీకు ఇంకో పాయింట్ చెప్తాను. రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 వైద్యం అనేది హక్కు వాంది, ఫండమెంటల్ రైట్. ఆ రైట్ను కాలరాస్తురని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగం చెప్పింది. తర్వాత 2010లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి అదే రాజ్యాంగాన్ని కోడ్ చేస్తూ ఇలాంటి మానవత్వం ఉండాలి, ఇలాంటి దోపిడీ జరగొద్దు, అడ్డగోలు ఎవరని చేయొద్దు, పేషెంట్ అన్యాయం చేసేసి మీరు అప్లపాలు చేయొద్దు అనే కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ఇంతవరకు ఇంప్లిమెంట్ అవుతలేదు. యాక్ట్ ఇంప్లిమెంట్ కావట్లా, యాక్ట్ చేసిన పార్టీలు కూడా బయట చెప్పట్లేదు బయట. ప్రతిపక్షాలకు ఏమైంది? పార్టీలు పక్కన పెట్టిన ప్రతిపక్షాలు ఏమైంది? ప్రతిపక్షాలన్నా మాట్లాడొచ్చు కదా. ఏంటి ఇంత దోపిడీ చేస్తే ప్రజలు పోయి అడుగుతారు కదా, ఇంత దోపిడీ? అసలు యాక్చువల్గా ఈ పాయింట్ పక్కన పెడితే ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ మీద కూడా ఇంతవరకు జనరల్ పబ్లిక్ అవేర్నెస్ లేదండి. ఏ హాస్పిటల్లో ఏ వ్యాధికి నయం జరుగుతుంది, ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వస్తుంది, ఆర్థోపెడిక్ ఇందులో వస్తుందా రాదా, కార్డియాక్ ఇందులో వస్తుందా రాదా, ఆరోగ్యశ్రీ పెట్టారు కదా. ఆరోగ్యశ్రీ పేదోడు. మా ఊర్లో ఇంకొక పేషెంట్ ఉన్నారు, రీసెంట్గా నల్గొండలో హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే స్టంట్ వేయాలని చెప్పారంట. స్టంట్ వేయాలని చెప్పేసి 3 స్టంట్లకేమో ఆరోగ్యశ్రీ వస్తుందంట, 4 స్టంట్కి రాదంట. అసలు వాడే చాలా పేదోడు, లక్షల రూపాయలు ఎడ తీసుకొచ్చి కడతారు? ఆరోగ్యశ్రీ కింద నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఒక్కటే చేస్తున్నా, ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్స్ వస్తాయి ఒక చార్ట్ రిలీజ్ చేసేసి అందరూ ఫోన్లకు మెసేజ్ పెట్టి ఒక చార్ట్ రిలీజ్ చేయండి, ఒక 2 పేజీల 3 పేజీల షార్ట్ చేసేసి ప్రతి ఒక్క ఫోన్కి అది వెళ్ళేటట్టు చూడండి. అది వెళ్తే వాడు చెక్ చేసుకుంటాడు. ఎందుకంటే టౌన్ల నుంచి వస్తారు సిటీకి, ఆడ ఆరోగ్యశ్రీ సేవలు ఏ హాస్పిటల్ వస్తాయో రావో కూడా తెలియదు. దేంట్లో వస్తాయా, దేంట్లో రావు, ఆర్థోపెడిక్ ఇందులో వస్తుందా, న్యూరో వస్తుందా రాదా, అసలు గందరగోళమైన పరిస్థితి. పొలిటికల్ పార్టీ ఏ వ్యాధులు వస్తాయనో చెప్పండి. పొలిటికల్ పార్టీలో ఎలక్షన్ వచ్చింది అనుకో, ఇంటింటికి గుర్తులు పంపిస్తారు, పాంప్లెట్లు పంపిస్తారు కదా. ఎన్ని ఇంటికి 10 పోతాయండి. ఆ శ్రద్ధ ఉండాలి కదా, 10 పోతాయి. అవును, ఒక ఆరోగ్యశ్రీ పేరు మీద ఒక 5-6 పేజీలు పోతే ఏమవుతుంది ప్రతి ఇంటికి? హాస్పిటల్ పేరు చెప్పండి, కరెక్ట్. అది ఏ వ్యాధికి ఎందులో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈడుకొచ్చి పేషెంట్ వాడెవడో అంబులెన్స్ తోడు చెప్పే బదులు, డిపెండెన్స్ అంబులెన్స్ మీద డిపెండ్ అయ్యే బదులు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు మీద డిపెండ్ అయ్యే బదులు, ఒక డాక్టర్ మీద డిపెండ్ అయ్యే బదులు వాడే చదువుకుంటాడు కదా, వానికి మంచి అవేర్నెస్ వస్తుంది కదా. కరెక్ట్. వాడు డైరెక్ట్ వెళ్ళిపోతారు హాస్పిటల్కి. ఈడుకొచ్చి అడిగితే ఈడో పెద్ద దందా, వీడు వన్ కన్సర్న్ వన్ కావాల్సిన హాస్పిటల్కి రెఫర్ చేసుకుంటాడు. ఇట్లా పెద్ద మోసం జరుగుతుంది. ఇంకా ఇక్కడ వాడు దయాదారి బిచ్చం మీద. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకర్ హాస్పిటల్ కొంపల్లి, అఖిల్ డాడీ అని ఆయన చైర్మన్, ఆర్థోపెడిక్లో బాగా ఫేమస్ హాస్పిటల్ కూడా. ఆరోగ్యశ్రీ ఉంది కొంపల్లో. తేజ అని మనకు తెలిసిన ఒక బ్రదర్ రీసెంట్గా సార్ వాళ్ళ అన్నయ్య కొడుకు, మనకు తెలిసిన ఎలేషన్ సార్ అని వాళ్ళ అన్నయ్య కొడుకు తేజ అని చిన్న యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది. శ్రీకర్ హాస్పిటల్లో తీసుకెళ్లారు. శ్రీకర్ హాస్పిటల్ తీసుకుపోయి కొంపల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసింది వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్పారు, ఆరోగ్యశ్రీ కింద వస్తుంది మీరు అడ్మిట్ కండి అని చెప్పారు. వాళ్ళు కూడా అడ్మిట్ అయిపోయారు, సర్జరీ అయిపోయింది.
సర్జరీ చేసేటప్పుడు ఏదో 60,000 చెప్పారంట. అడ్మిట్ చేసుకునేటప్పుడేమో 60,000 చెప్పాడు. అది మన ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పాడు. తర్వాత వాడు ఆపరేషన్ సర్జరీ బిఫోర్ సర్జరీ అయిన తర్వాత 60,000 రూపాయలు వసూలు చేశాడు వాళ్ళ దగ్గర. ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేశాడు 60,000 రూపాయలు. అటువంటి వచ్చినప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి మరి? డిఎంహెచ్కు చేయాలి. ఆ హాస్పిటల్ మీద డిఎంహెచ్ నాకు నన్ను కన్సల్ట్ అయ్యారు. నువ్వు ఇది పరిస్థితి ఇది సంగతి అని చెప్తే నేను శేఖర్ హాస్పిటల్ ఆ డైరెక్టర్ గారితో మాట్లాడితే ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మా వాళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేశారని అడుగుతున్నాడు ఆయన. ఆ డబ్బులు వసూలు చేసుకున్న బిల్లింగ్ వాడు పేషెంట్లతో అంటాడు, ఆరోగ్యశ్రీ వచ్చింది కదా ఈ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నాం అంటే ఇంపోర్టెడ్ తెప్పిస్తున్నారంట వాళ్ళు ఐటెంకి. ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్స్కి ఇంపోర్టెడ్ తెప్పిస్తున్నామని వసూలు చేశారంట. వసూలు చేసినావు కదా బిల్లు ఇవ్వాలి కదా, ఇయ్యాడు. వాడు చెప్పడం వల్ల బయట పేషెంట్లకి ఇది ఎవరికి బయటకు చెప్పకని చెప్తారంట. అది ఇంపోర్టెడా కొంపలు ఇది బయట బిల్లు కట్టినోడు బయట చెప్పొద్దని చెప్పడం అంటే దొంగ అన్నాడు. ఏదో దొంగ ఇడు కాకుంటే నేను ఇన్వాల్వ్ అయ్యి నేను మాట్లాడిన తర్వాత అది ఫ్రీ అయిపోయింది. ఓకే, ఇంత ఘోరం ఉంటుందా? అంటే ఎక్కడ మానవత్వం లేదు. మానవత్వం లేదు. నీకు ఇప్పుడు రీసెంట్గా చెప్తా. ఇప్పుడు చెప్పాను ఇప్పటి దగ్గర నెరడుగుమ్మ మండలం తిమ్మాపూర్ ఒక పేషెంట్ వచ్చారు. మమతా హాస్పిటల్ అస్తినాపురం మమతా హాస్పిటల్ రంగారెడ్డి డిస్టిక్. మమతా హాస్పిటల్ ఎట్లుంటుందంటే కింద బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, పక్కన షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఒక ముందర ఫ్రంట్ నుంచి తప్ప ఇంకెటు నుంచి పోనీకరాదు హాస్పిటల్కి. ఆ మమతా హాస్పిటల్ అడ్మిట్ అయితే న్యూరో ప్రాబ్లం తోటి సర్జరీకి 3 లక్షల రూపాయలు చెప్పారండి. ఏంటో సర్జరీ తెలియదు, సైన్ అయితే పెట్టించుకున్నారు. నాకు వాళ్ళు అటెండర్స్ నాకు కాల్ చేసి ఇది పరిస్థితి అని చెప్తే నేను నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, ఆరెంజ్ హాస్పిటల్కి వెళ్ళండి. నాకు మంచి ఆరెంజ్ హాస్పిటల్ చైర్మన్ నాకు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై, నాకు ఆయన వెరీ క్లోజు, చాలా వెరీ రీజనబుల్గా ఉంటాడు. కార్తిక్ అని చైర్మన్ గారు కార్తిక్, ఆయన వెరీ రీజనబుల్గా ఉంటాడు. ఇది సంగతి అన్న నేను ఇమ్మీడియట్లీ ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఆయనకు ఫోన్ చేసి అన్న ఇది సంగతి మనకు తెలిసిన వాళ్ళు అని చెప్తే అన్న ఒక నామినల్ ఫీజులు ఎంతో అంతలో చేసేద్దాంలే అన్న, బిలో 1 lakh లోపల చార్జబుల్ ఎంత అయితే అది చేసేద్దామని అన్నాడు. అక్కడ 3 లక్షలు. ఆ పేషెంట్లను ఇమ్మీడియట్లీ వాళ్ళని రెడీ చేసుకొని ఆరెంజ్ హాస్పిటల్కి వెళ్ళామని నేను చెప్పా. చెప్పినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా అండి, మేనేజ్మెంట్ వాళ్ళు ఎమ్మటి వాడి లేదు మేము 2.5 చేసేస్తామని చెప్పేసి సైన్ పెట్టించాం. బేరం మాట్లాడు తర్వాత లేదండి మేము వెళ్ళిపోతాం, పక్క హాస్పిటల్కి వెళ్ళిపోతాం, మాకు నామినల్గా అయిపోతుందని చెప్తే దాదాపు మళ్ళీ 2కి వచ్చాడు. 5 నిమిషాల గ్యాప్లో 1 లక్ష రూపాయలు. ఇంకా చెప్పండి ఇది మానవత్వం? ఎక్కడ సర్వీస్ ఉంది? ఇంత దోపిడీ, ఇంత దంద నడుస్తుంది. ఏం మాట్లాడతాం మెడికల్ మీద? ఇంకా ఓకే ఎవరికి ఉంది జాలి? అవును, ఇది పరిస్థితి. చివరగా ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే క్లినికల్కి అయితే 6,000 వరకు ఫీజు పే చేయాలి 1 ఇయర్కి. అవునండి. కార్పొరేట్ హాస్పిటల్కి అయితే 8,000 ఒకటి 16,000 24,000తో క్లోజ్ అవుతుంది. అదొక నిబంధన పెట్టారు, వాళ్ళకి ఫీజు ఫిక్స్ చేశారు. పేషెంట్స్కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ ఫీజు ఎంత తీసుకోవాలి, టెస్టులకి ఎంత తీసుకోవాలి అనేది ఏమైనా ఉందా? గవర్నమెంట్ పెట్టింది యాక్చువల్గా అన్న బోర్డు పెట్టాలన్నా, బోర్డు పెట్టి ఆ నిబంధనలు ఉన్నాయా ఏమన్నా, ఇంత ఫీజే తీసుకోవాలనేది? టెస్టులకు అంటే సపరేట్గా ఏం చేయలే అన్న. యాక్చువల్గా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ యొక్క ఉద్దేశమే అది. ఏ సర్జరీకి ఎంత తీసుకోవాలి, అవుట్ పేషెంట్కి ఎంత తీసుకోవాలి, ఇన్ పేషెంట్కి ఎంత తీసుకోవాలి, సర్జరీకి ఎంత ఉండాలనేది యాక్చువల్గా చేసిన యాక్ట్ ఇది. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు మన రాష్ట్రంలో. ఓకే, అది పాత ఫీజులు ఏవో ఉన్నాయి. ఏది బ్లడ్ శాంపిల్కి ఏదో బీపీ చెకప్, లేదంటే డయాగ్నోస్ బ్లడ్ తీస్తే ఏదో 150 రూపాయలు 200, అవి తప్ప ఇంకేమి లేవన్నా వేరే బిల్స్. వాళ్ళ ఇష్టమే ఇష్టానికి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఇష్టానుసారమే. మెడికల్ అనేది బిగ్ మాఫియా. ఇక్కడ లేదు, బిగ్ బిజినెస్. వాళ్ళు తీసుకునే రిజిస్ట్రేషన్కి లేదు, ఫిక్స్డ్. ఇది ఫిక్స్డ్. వాళ్ళు కట్టాల్సిన రిజిస్ట్రేషన్కి ఏమో ఫిక్స్డ్ ప్రైజ్ ఉంది, ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంది. వీళ్ళు దోసుకునే దానికి మాత్రం ప్రిస్క్రైబ్ అంటాను నేను. ఎందుకు లేదు? ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు? మరి కమిట్ అవుతుందన్న, ఎవరికి ఆ కమిట్మెంట్ లేదు. ప్రజల మీద యొక్క దాన్ని ఏమంటారు అంత కమిట్మెంట్ లేదు, బాధ్యత లేదు. రీజన్ ప్రైవేట్ ఎంత హాస్పిటల్స్ కూడా రాజకీయ మేనేజ్మెంట్స్ అనేది బిగ్గెస్ట్ మాఫియా ఇన్ తెలంగాణ. ఓకే, నాకు తెలిసి ప్రభుత్వాలను సగం శాసిస్తున్నాయి అవి, సగం శాసిస్తున్నాయి. ఒక 10-20 హాస్పిటల్ మీద గట్టిగా పడ్డామనుకున్నా వాళ్ళు మనం ఏదైనా కంప్లైంట్ చేసి వాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అసోసియేషన్ అంతా ఒకటైపోతుంది. ఓకే, ఆ మాఫియా అంతా ప్రభుత్వం దగ్గర కూర్చుంటాయి. మెడికల్ కాలేజ్ అదే కదా, నాన్ మెడికల్ పొలిటికల్ లీడర్లతో పాటు నాన్ మెడికల్ డాక్టర్ గాడు వాడు, అవును, వాడు బిజినెస్ లో దిగుతాడు. ఎందుకంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్, మంచి ఇన్వెస్ట్మెంట్ ఇదని చెప్పేసి వాడు దిగి దాంట్లో కోట్ల రూపాయలు సంపాదిస్తాడు.
ఎర్నింగ్ బాగుంటుంది. ఎర్నింగ్ బాగుంది, అందుకే నీకు నాన్ మెడికల్ ఎక్కువ వస్తున్నారు. ఓకే, యాక్చువల్గా నాన్ మెడికల్ అనేది కూడా ఉండొద్దు అన్న, ఉండొద్దు. ఏది హాస్పిటల్ ఫీల్డ్ మెడికల్ మెడికలే ఉండాలి, స్పిరిట్ ఉండదు కదా. ఉండదు అన్న. ఇంకొకటి ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఇన్పేషెంట్ల క్వాలిఫైడ్ లేని డాక్టర్స్ వస్తున్నారు ఇప్పుడు. లైక్ చైనా నుంచి, ఫిలిపియన్ నుంచి, తైవాన్ నుంచి, ఇక్కడి నుంచి ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఇక్కడ పాస్ కాడాడు. మన దగ్గర పాస్ కావాలి. ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి అందరికి ఒక ఎగ్జామ్ పెడుతుంది ఇండియా. ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్న్షిప్ చేయాలి ఏదైనా హాస్పిటల్లో, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఆ ఇంటర్న్షిప్ చేస్తేనే ఇక్కడ ఎలిజిబుల్. అది లేదన్నా, అన్క్వాలిఫైడ్. ఫారెన్ ఎగ్జామ్ గ్రాడ్యుయేట్స్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఇక్కడ ఎలిజిబుల్ డాక్టర్గా చేయడానికి. మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాదు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో మొత్తం అన్క్వాలిఫైడ్. ఐసీయూలలో తక్కువ ఛార్జెస్కి ఏదైనా ఒక డాక్టర్ కానీ ఇన్పేషెంట్ విజిట్ చేస్తే 2000 నుంచి 10,000 ఉంది. అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్న ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళకు నామినల్గా ఇచ్చేసి క్వాలిఫైడ్ కూడా కాదు. క్వాలిఫైడ్ అయితే మనకి ఎక్కువ కట్టియాలి. ఏదో 1000-2000 చేత కాకుండా ఏదో చేతిలో పెట్టేసి తులిపిస్తారు. క్వాలిఫైడ్ లేరు, క్వాలిఫైడ్ నర్సెస్ లేరు. వాడుంటే వాడు బాగుపడు కదా. అందుకే పెద్ద మాఫియా తయారైపోయింది. క్వాలిఫైడ్ లేకుండానే అడ్డగోలేవారని చేస్తున్నారు. అందుకే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీ యొక్క ఛానల్ ద్వారా ప్రభుత్వము ఆరోగ్యశ్రీ మీద పర్టికులర్గా అవేర్నెస్ తీసుకురండి. హాస్పిటల్ చార్టర్ రెడీ చేయండి. ఏ వ్యాధికి ఏ హాస్పిటల్ అనేది ఒక చార్టర్ రెడీ చేసి ప్రతి ఫోన్కి ఒక వాట్సాప్ చేయండి. తర్వాత ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ మీద నియంత్రణ తీసుకురండి. గ్రీవెన్స్ సెల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఉంచండి. డిఎంహెచ్ఓల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండేట్టుగా చేయండి. నాన్ మెడికల్ను ప్రైవేట్ మెడికల్ ఫీల్డ్కి రానియొద్దు. అది నేను కోరుకునేది. మెడికల్ ఇంకొకటి, ప్రజలు కూడా మీరు ఎక్కడ కూడా వైలెన్స్ చేయకుండా డ్యామేజ్ చేయకుండా మీ హక్కులను మీరు కాపాడుకోండి. మీకు పేషెంట్ కూడా రైట్ ఉంటాయి. కన్జ్యూమర్ ఫోరం ఉంది, డిఎంఎన్హెచ్ఓ ఉంది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, లేదంటే కోర్టులు ఉన్నాయి. మీరు ఆ కోర్టులను ఆశ్రయించి డైరెక్ట్ మీరు తీసుకోవచ్చు కాంపెన్సేషన్. అంతే, ఇది అన్న. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. ఇది ఈరోజు మనం కార్పొరేట్ హాస్పిటల్స్ పైన ఇంటర్వ్యూ. కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా సర్వీస్ పేరుతో హాస్పిటల్ రంగంలోకి వచ్చి అక్కడ సర్వీస్ లేదు, మొత్తం మాఫియా ఉంది, బిజినెస్, నాన్ మెడికల్స్ వచ్చి అదొక పెద్ద బిజినెస్గా చేసే పరిస్థితికి వచ్చింది. ఇలా ఎక్కడా కూడా హాస్పిటల్స్ విషయంలో వాళ్ళు చేసే దాంట్లో కనీసం మానవత్వం లేదు. శవాల మీద డబ్బులు సంపాదించే కార్యక్రమం ఇలా బిజినెస్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అనేక నిబంధనలు ఉన్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ అని చెప్పి వాళ్ళు 2010లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఆ యాక్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఆ యాక్ట్లో చాలా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి నిబంధన కూడా అమలు కావట్లేదు. ప్రేమ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం ఆ యాక్ట్లో ఉన్న ఒక్క నిబంధన అమలైనా ఈ పరిస్థితి ఉండదు. అదేవిధంగా అనేక సవలతులు ఉన్నాయి, రూల్స్, నిబంధనలు ఉన్నాయి. ప్రజలకు ఒక్క పొలిటికల్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చైతన్యం చేయట్లేదు. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో 10% పేషెంట్లు ఉచితంగా చూడాలనే నిబంధన ఉంది చట్ట ప్రకారం. అదేవిధంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్కి ఫీజు మట్టుకు లిమిటెడ్ ఫీజు ఉంది. 8,000 రూపాయలు 16,000 రూపాయలు ఫీజు పే చేస్తారు. 1 ఇయర్కి రిజిస్ట్రేషను హాస్పిటల్ పర్మిషన్ నడుపుకోవచ్చు. కానీ పేషెంట్ల దగ్గర ఏ జబ్బుకి ఎంత వసూలు చేయాలి, ఏ డిసీజ్కి ఎంత వసూలు చేయాలి, ఏ సర్జరీకి ఎంత వసూలు చేయాలి అనే ఒక టేబుల్ కానీ చార్ట్ కానీ లేదు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు అడ్డం దిడ్డంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి. చనిపోయిన పేషెంట్లు కూడా బతికుండని 2-3 రోజులు ట్రీట్మెంట్ చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి, డబ్బులు గుంజే పరిస్థితి. అలా సోకాల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, చాలా బ్రాండెడ్ హాస్పిటల్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నింటి నియంత్రణ రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. ప్రశ్నించాలి, అధికారులను ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, యంత్రాంగాన్ని ప్రశ్నించాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా పేషెంట్ చనిపోతే పేషెంట్ బాబతు వాళ్ళ కుటుంబ సభ్యులు దాడులు చేయటం వల్ల అక్కడ మళ్ళీ వీళ్ళే కేసులలో ఇరికే పరిస్థితుంది. కాబట్టి సహనం కోల్పోకుండా మనం ప్రశ్నించాలి, మన హక్కులను సాధించుకోవాలి. హక్కులు సాధించుకోవడానికి చాలా నిబంధనలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి.
కానీ ఆ చట్టాలపైన అవగాహన లేదు, ఎట్లా ప్రశ్నించాలో తెలియదు, ఎవరిని నిలదీయాలో తెలియదు, ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియని పరిస్థితుల్లో అనేక అంశాలు, ఎట్లా మనం ఏదైనా అన్యాయం ప్రైవేట్ హాస్పిటల్ విషయంలో జరిగితే ఎవరికి కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేసి ఎట్లా మనం హక్కులు సాధించుకోవాలనే విషయాలు మనకి ప్రేమ్ కుమార్ గారు చాలా మంచిగా చెప్పారు. వీటిని ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాలి. ఫాలో అయ్యి ఇంకా కావాల్సిన అంశాలు ఏమంటే మనం ఈహా టీవీ నుంచి ఇంకా చైతన్యం చేసే కార్యక్రమం చేద్దాం. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.